సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఒక సెంటిమెంట్ ఉంది. తన ఏ సినిమా పూజకైనా మహేష్ వెళ్ళడని, అలా ఒకవేళ వెళితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలున్నాయని అప్పట్లో ఒక న్యూస్ ఉండేది. దానికి తగ్గట్టుగానే ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్తో సినిమా అయినా మహేష్ ఓపెనింగ్ కు వెళ్ళింది లేదు. కానీ చాలా రోజుల తర్వాత మహేష్ ఈ శాపాన్ని బ్రేక్ చేసినట్లున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జనవరి 2న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలలో ఎన్నడూ లేని విధంగా మహేష్ హాజరై అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే రాజమౌళి సినిమాల విషయంలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా హాజరు కావాల్సిందే. బాహుబలి సిరీస్ ఓపెనింగ్, RRR ఓపెనింగ్ కు ఆ సినిమాలకు సంబంధించిన స్టార్ హీరోలు హాజరయ్యారు. ఇప్పుడు ఈ విషయంలో మహేష్ కూడా రాజమౌళి ట్రెండ్ ను స్వాగతించాడు. గతంలో 3 అక్షరాల పేర్లతోనే మహేష్ సక్సెస్ సాధించడంతో ఆ ట్రెండ్ ను కొన్ని రోజులు కంటిన్యూ చేశాడు. భరత్ అను నేను చిత్రం నుంచి ఆ ట్రెండ్ మార్చి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు ఓపెనింగ్ సెంటిమెంట్ ను కూడా మహేష్ బ్రేక్ చేస్తాడనే ధీమా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ముందు ఎలాంటి సెంటిమెంట్స్ వర్కౌట్ కావని మహేష్ నమ్మారనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. మహేష్ సినిమాల ఓపెనింగ్లకు నమ్రతనే హాజరయ్యేవారు. మహేష్ లేకుండానే క్లాప్ కొట్టి సినిమాను మొదలుపెట్టేవారు. ఆ తర్వాత మహేష్ నేరుగా సెట్స్ పైకి వచ్చేవారు. ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత మొదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మహేష్ కూడా రాజమౌళి సినిమా కోసం చాలా కమిటెడ్ గా ఉన్నాడు. గతంలో అడపాదడపా కనిపించే మహేష్ తన కొత్త మేకోవర్ ఎవరికీ అందుబాటులో లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక రాజమౌళితో వర్క్ చేసే ఏ హీరో అయినా ఆయన చెప్పింది వినాల్సిందే. ఎన్ని టేక్లైనా అడిగితే చేయాల్సిందే. ఇప్పుడు మహేష్ కూడా రాజమౌళి కోసం తనకుండే అనుమానాలను పక్కన పెట్టేశారని అభిమానులు చర్చించుకుంటున్నారు.